ప్రేక్షకులకు నమస్కారం. మన క్యాలెండర్లో అన్ని నెలలకు 30 లేదా 31 రోజులు ఉంటే పాపం ఒక్క ఫిబ్రవరికి మాత్రం 28 రోజులే ఎందుకు ఉండాలి? దీని వెనుక ఉన్న అసలు రహస్యం ఏంటి? ఇది ఏదైనా సైంటిఫిక్ కారణమా లేక వేల ఏళ్ల నాటి ఒక వింత నమ్మకమా? ఈ రోజు మన వీడియోలో ఫిబ్రవరి వెనుక దాగున్న ఆ షాకింగ్ హిస్టరీని తెలుసుకుందాం రండి. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే మనం వాడుతున్నటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్కు మూలాలు పురాతన రోమ్లో ఉన్నాయి. ఒకప్పుడు రోమన్లు చంద్రుని ఆధారంగా క్యాలెండర్ను లెక్కించేవారు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొదట్లో సంవత్సరానికి కేవలం 10 నెలలు మాత్రమే ఉండేవి. మార్చిలో మొదలై డిసెంబర్తో ఏడాది ముగిసిపోయేది. మరి మిగతా రోజులు ఏమయ్యాయి అనుకుంటున్నారా? శీతాకాలంలో వ్యవసాయం పనులు ఉండవు కాబట్టి ఆ రోజులను వారు లెక్కలోకి తీసుకునేవారు కాదు. తర్వాతి కాలంలో రోమన్ రాజు నూమా పాంపిలియస్ క్యాలెండర్లో మార్పులు చేసి జనవరి మరియు ఫిబ్రవరి అనే 2 కొత్త నెలలను కూడా చేర్చారు. దీంతో ఏడాదికి 12 నెలలు వచ్చాయి. అయితే ఇక్కడ ఒక వింత ట్విస్ట్ ఉంది. రోమన్లకు ఒక వింత నమ్మకం కూడా ఉండేది. వారు బేసి సంఖ్యలను శుభప్రదంగా, సరి సంఖ్యలను అశుభంగా భావించేవారు. అందుకే ప్రతి నెలలో 29 లేదా 31 రోజులు ఉండేలా చూసుకున్నారు. కానీ ఏడాది మొత్తం రోజులను సర్దుబాటు చేసే క్రమంలో ఒక నెలను తగ్గించాల్సి వచ్చింది. ఆ కోత ఫిబ్రవరి మీద పడింది. ఎందుకు ఫిబ్రవరినే అంటే ఆ కాలంలో ఫిబ్రవరిని చనిపోయిన వారి జ్ఞాపకార్థంగా జరిపే మతపరమైన ఆచారాల నెలగా భావించేవారు. అందుకే ఆ అశుభ మాసానికి తక్కువ రోజులు అంటే 28 రోజులు కేటాయించడం సరైనదని వారు నిర్ణయించుకున్నారు. అంటే ఫిబ్రవరిలో 28 రోజులు ఉండటానికి కారణం సైన్స్ కాదు, కేవలం ఒకప్పటి రోమన్ల నమ్మకం మాత్రమే. ఆ తర్వాత జూలియస్ సీజర్ సూర్యుని గమనం ఆధారంగా క్యాలెండర్లో మార్పులు చేసి జూలియన్ క్యాలెండర్ను తెచ్చారు. అప్పుడే ప్రతి 4 ఏళ్లకు ఒకసారి ఒక రోజును కలిపి లీప్ ఇయర్ అంటే 29 రోజుల సాంప్రదాయం మొదలైంది. చివరిగా 1582లో పోప్ గ్రెగోరీ 13 దీనిని మరింత సంస్కరించి మనం నేడు వాడుతున్నటువంటి గ్రెగోరియన్ క్యాలెండర్ను రూపొందించారు. ఎన్ని మార్పులు జరిగినా ఆనాటి రోమన్ల నిర్ణయం వల్లే ఫిబ్రవరి మాత్రం ఇప్పటికీ చిన్న నెలగానే మిగిలిపోయింది. చూశారుగా, వేల ఏళ్ల నాటి ఒక చిన్న నమ్మకం నేటికి మన క్యాలెండర్లో ఎలా కొనసాగుతుందో. ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కంటెంట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.